చాలు సార్, చాలు సార్. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వల్ల నేను నా ఫ్యామిలీ చాలా సఫర్ అయ్యాం. నన్ను వదిలేయండి. నో మోర్ డిస్కషన్ సార్, ప్లీజ్. We are very sorry. We understand what you have gone through. Please, take your seat. మిస్టర్ చైతన్య, ఈరోజు నీ కోపం వల్ల ఒక అమ్మాయి కెరీర్, ఒక జెంటిల్మెన్ రెప్యుటేషన్ స్పాయిల్ అయ్యాయి. నువ్వు ఇలానే ఉంటే చాలా మంది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మిస్టర్ శ్రీకాంత్, ప్లీజ్ టేక్ హిమ్ ఇంటు కస్టడీ. సార్, నేను మీకు ముందే చెప్పాను సార్, దిస్ కైండ్ ఆఫ్ అ క్రిమినల్ డజంట్ హ్యావ్ అ ప్లేస్ అవుట్ హియర్. దావ్ సార్, తీసుకెళ్ళండి. బాబీ ప్లీజ్, బాబీ. మన దారులు వేరు. అవి ఇంకెప్పటికీ కలవు. బాబీ, నన్ను వదిలి వెళ్ళకు బాబీ, ప్లీజ్ బాబీ. బాబీ. Mr. Ramesh Rao, please be seated. We apologize you on behalf of the committee. నో 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 ప్లీజ్ సార్, మీరు నాకు అపాలజీ చెప్పకూడదు సార్. ఐ నీడ్ అన్ అపాలజీ ఫ్రమ్ హర్ సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఫోకస్ టాలెంట్ లేని ఇలాంటి అమ్మాయిలు ఇలాగే పైకి రావాలనుకుంటారు. వీళ్ళ వల్లే మంచి ప్లేయర్స్ కూడా స్పోర్ట్స్ అంటే భయపడుతున్నారు సార్. మీకు తెలుసు కదా సార్ నా ట్రాక్ రికార్డ్ గురించి. ఇంకా మిస్ అపర్ణ, ఇలా ఎంతమంది అమ్మాయిల్ని టార్చర్ పెడతారు, పిచ్చి కుక్క. ఇప్పుడు చూడరా, నేను నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అవుతాను. అపర్ణ దేవి కెప్టెన్ అవుతుంది. Leave me alone. You ruined my life. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం సార్. దట్ ఇస్ మై డ్రీమ్. వీడి వల్ల నా డ్రీమ్ మొత్తం నాశనం అయిపోయింది. దిస్ బాస్టర్డ్. కొన్ని విషయాలు అమ్మ నాన్న కూడా చెప్పలేకపోయాను సార్. మా వాష్రూమ్ కి వచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాడు. రై, ఐ యామ్ గోయింగ్ టు కిల్ యు. సౌత్ జోన్ క్రికెట్ ప్లేయర్ అపర్ణాదేవితో సెలెక్టర్ రమేష్ రావు ప్రవర్తించిన తీరుకు బోర్డు తరపున అపర్ణాదేవికి క్షమాపణ చెప్తున్నాం. అపర్ణ లాంటి మంచి ప్లేయర్ టీంకు చాలా అవసరమని భావిస్తూ అపర్ణని తిరిగి నేషనల్ సెలక్షన్ కు సిద్ధం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కంప్లైంట్ ను బోర్డు ముందుకు తీసుకొచ్చిన చైతన్యకు బోర్డు తరపున థ్యాంక్స్ చెప్తున్నాం. జరిగిన దానికి కారణమైన మిస్టర్ రమేష్ రావును సెలెక్టర్ పొజిషన్ నుంచి డిస్మిస్ చేస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరుతున్నాం. అపర్ణ, ఒక నిమిషం. ఇన్ని రోజులు ఈ విషయం బయటకు రాకుండా ఎందుకు దాచిపెట్టారు? భయం. సగటు ఆడపిల్లలకుండే భయం. కంప్లైంట్ చేస్తే ఏం జరుగుతుందో అని భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది, కానీ ఆ డ్రీమ్ అచీవ్ చేయాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఆ టైంలో మాకు సపోర్ట్ దొరకదు. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు, అందుకే భయం. కానీ మాలాంటి వాళ్ళ భయాన్ని ధైర్యంగా మార్చాలంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్మన్ స్పెషల్ ఇన్ యువర్ లైఫ్, సమ్మన్ స్ట్రాంగ్. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో ఒక కామ్రేడ్ ఉండాలి. ఆ కామ్రేడ్ ఎవరైనా అయిండొచ్చు, ఫ్రెండ్ అయిండొచ్చు, బ్రదర్ అయిండొచ్చు, పేరెంట్స్ అయిండొచ్చు. నా లైఫ్లో అలాంటి ఒక కామ్రేడ్ ఉన్నాడు. ఒక్కసారి కామ్రేడ్ అని పిలిచినందుకు ప్రతిసారి నాతోనే ట్రావెల్ చేశాడు. నన్ను చాలా సపోర్ట్ చేశాడు. నా కోసం ఎన్నో ఎన్నో తట్టుకున్నాడు. చివరికి ప్రపంచంతో పోరాడాలో చేశాడు. నన్ను గెలిచేలా చేశాడు. Aparna Devi, where is your comrade now?
మళ్ళీ క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? నేనెవరో నీకు తెలీదా? 2-3 సార్లే కలిసావా? అక్కడ ఏం చెప్పా? నేను ఈ పక్కింటి ఆంటీ చుట్టానా? రమేష్ రావుని అరెస్ట్ చేశారు. నేను వాడిని కొట్టాను, నేను వాడి మీద అరిచాను. నన్ను అందరూ ఆపారు బాబు, అయినా కొట్టాను. వాడి ఫేస్లో భయం చూసా. నాకు జరిగిందంతా చెప్పేశా. నీకు తెలీదు కదా, నువ్వు చూడలేదు కదా, నువ్వు చూడాల్సింది. అందరి చూశాను అపర్ణాదేవిని. నువ్వు నన్ను ముట్టుకోకు. నువ్వేం చెప్పా? మన దారి వేరు, మనం ఎప్పుడు కలవలేమని చెప్పావు కదా. టేక్ ఇట్ బ్యాక్, వెనక్కి తీసుకో చెప్తున్నా. లేదంటే నేను నిన్ను కూడా కొడతాను. నిజంగా చెప్తున్నా, వెనక్కి తీసుకో. సరే తీసుకుంటున్నాను. ఓకే. ఇది లిల్లీ కథ మాత్రమే కాదు, నా లైఫ్లో నేను చూసిన, నేను కలిసిన ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటివి ఎదుర్కొన్నారు. వాళ్ళల్లో ధైర్యంగా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫైట్ చేయలేక ఎక్కడికి వెళ్ళినా లోపల భయం పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు జరిగిన గాయాలు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇది మన పిల్లల తప్పు కాదు, మన అమ్మాయిల తప్పు కాదు. జరిగింది మర్చిపోమనో ఎవరికి చెప్పొద్దనో భయపెట్టకండి. భయాన్ని వదిలేస్తే ఎవరడ్డుకున్నా జయం మనదే. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి మీరే ఒక కామ్రేడ్ అవ్వండి. ప్రేమతో టీమ్ డియర్ కామ్రేడ్.